నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ రీసెంట్ గా కొన్ని ఫీడ్బ్యాక్స్ నేను కూడా చూడడం జరిగింది. చాలా మంది డబ్బులు సంపాదించుకోవడంతో పాటు లైఫ్ పార్ట్నర్ ని కూడా తెచ్చుకున్నారు అని ఒక ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ కూడా చూసాను. మేనిఫెస్టేషన్ అసలు ఏ రేంజ్ లో ఉంది అంటే, మన ఆలోచనలు మనం చూసే విధానం మారినప్పుడు మేనిఫెస్టేషన్ అనేది మన లైఫ్ లో ఖచ్చితంగా వర్క్ అవుతుందని చెప్పడానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ట్రూ. లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి ఇంకెవరికైతే మనీ పైన అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో, స్ట్రక్ అయిన మనీ ఉంటుందో, ఫస్ట్ మనం చూసే విధానం కానివ్వండి, మన అఫర్మేషన్స్ కానివ్వండి, మన మేనిఫెస్టేషన్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే ఇంకా బెటర్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఓకే, సో గుడ్ క్వశ్చన్ మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ లో ద మోస్ట్ అందరు మీరు అన్నట్టు కూడా అందరూ డబ్బు డబ్బు డబ్బు. అయితే మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ నాట్ ఓన్లీ ఫర్ మనీ అండ్ మ్యారేజ్ మేనిఫెస్టేషన్స్, హెల్త్, రిలేషన్షిప్. ఈవెన్ నేను వీడియోలో చెప్పాను, క్యాన్సర్ ను కూడా నేను తగ్గించాను. ఆ వీడియో కూడా నేను త్వరలో నెక్స్ట్ వీడియోలో ప్లే చేస్తానండి. అతను వీడియో ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. 4th స్టేజ్ లో అతను ఇప్పుడు చాలా కిందకి తగ్గారు. సో ఈ రోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు బాగా ధనవంతులు అవ్వాలంటే జనరల్ గా మనం ఇమేజెస్ ని ఇష్టపడతాం. సో ఒక ఇమేజ్ ఉండాలి, ఆ ఏ ఇమేజ్ చూద్దాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను చెప్పబోయే వన్ మోర్ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే, ధనవంతులు అవ్వాలి బాగా. ఎందుకంటే చాలా మందికి ఉన్న డ్రీమ్ ఏంటంటే, మా ఫ్యామిలీలో నేనే ధనవంతులు అవ్వాలని ఒక కోరిక ఉంటుంది ఎవరికైనా, బాగా రిచ్ గా సెటిల్ అవ్వాలని. అలాంటి వాళ్ళ కోసం ఇదండి. సో ధనవంతులు అవ్వాలంటే ఫస్ట్ ఇమేజ్ ఇస్ సెల్ఫ్ ఇమేజ్. అంటే మీ గురించి మీరు ఎలా ఊహించుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే కంపారిజన్ చేసుకుంటారు. కంపారిజన్ ఈజ్ ఏ థీఫ్ ఆఫ్ జాయ్ అని బిల్ గేట్స్ అంటారు. మనం ఏంటంటే అవతలని చూడగానే వెంటనే కంపారిజన్ అయిపోతాం. నువ్వు టాలెంట్లే అన్నా, నువ్వు టాలెంట్లే బస్సు, నువ్వు గొప్పడు బస్సు అని అంటుంటే దాని అర్థం ఏంటి? మన ఇన్నర్ సెల్ఫ్ ఇమేజ్ తగ్గిపోతుంది మేడం. ఆ సెల్ఫ్ ఇమేజ్ ఎప్పుడైతే పెరుగుతాదో ఆటోమేటిక్ గా మేనిఫెస్టేషన్స్ ఫాస్ట్ అవుతాయి. సో మీ బయట ఇమేజ్ బాగుండాలంటే లోన డ్యామేజ్ అవ్వకూడదండి. సో ఇక్కడ ఎంత డ్యామేజ్ అయితే బయట అంత ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. ఒకప్పుడు నాకు కూడా ఏంటంటే, ఎవరైనా బాగా రిచెస్ట్ పర్సన్ చేస్తే పెట్టుకోటాలరా, అదృష్టం రా, ఇంక ఈ జన్మకి చలో అనే ఒక ఇమేజ్. ఇప్పుడు ఏంటంటే నాకు అర్థమైపోయింది, ఓకే ర్యాక్స్ టు రిచెస్ అవ్వచ్చు, తలుచుకుంటే గట్టిగా కొట్టచ్చు అనేది. సెల్ఫ్ ఇమేజ్ ఎలా పెంచుకోవాలి? ఎప్పుడైతే సెల్ఫ్ ఇమేజ్ లోన పెరుగుతుందో ఆటోమేటిక్ గా మనం ఫుల్ ట్యాంక్ చేసాం ఇలా ఎలా అయితే ముళ్ళు వెళ్ళిపోద్దో, మన మనీ బ్యాంక్ అకౌంట్ లో అలా వెళ్ళిపోతుందండి. సో అంటే లోన్ ఇమేజ్ పెరిగితే అక్కడ ఆటోమేటిక్ ఇమేజ్ కూడా పెరుగుతుంది, బ్యాంక్ అకౌంట్ డబ్బు పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఎలా చూద్దాం. ద టెక్నిక్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇమేజ్ పెరగాలంటే ట్యాబ్. సో ఎస్ అంటే నేను చాలా రీసెర్చ్ పుస్తకాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది, బట్ నేను దాన్ని సింప్లిఫై చేసి ట్యాబ్ అని పెట్టాను. సో జాగ్రత్తగా పెట్టుకుని ఈ ట్యాబ్ ఎంత బాగుంటే, ఎంత బాగా పని చేస్తే సో అంత బాగా డబ్బు వస్తుంది, ఇమేజ్ పెరుగుతుంది. ఏంటంటే ట్యాబ్ టీ ఫర్ థాట్స్. థాట్స్ చాలా రిచ్ గా ఉండాలి. చాలా మంది ఏంటంటే ఆలోచిస్తుంటారు రిచ్ గా, రైతు బజార్కి లైలు నిల్చుంటారు అని చెప్పేసి 100 రూపాయలు కేజీ టమాటా 100 రూపాయలు టక్కున దూరిపోతారు. మరి అప్పటిదాకా థాట్స్ రిచ్ గా ఉన్నాయి కదా, చూడగానే ఎందుకు 100 రూపాయలకు 3 అందులో పారిపోతారు మళ్ళీ. సో అంటే అక్కడ ఏమవుతుందంటే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ చూస్తుంది, నువ్వేమో రిచ్ అన్నావు, ఇక్కడేమో 100 రూపాయల టమాటాల కోసం నేను నుంచి. అంటే మళ్ళీ చెప్తున్నానండి, మీ థాట్స్ ఎంత రిచ్ గా ఉంటే అంత ఈ సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. దాని తర్వాత థాట్స్ తో పాటు ఇప్పుడు చూసారా రిచ్ గా ఉన్నాయి, ఇందులో లైన్లో నిల్చుంటున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, డబ్బు లేకపోతే ఓకే, కానీ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నప్పుడు ఆ విధంగా యాక్షన్ కూడా ఉండాలి. అలా అన్నమాట. కొంతమంది ఎలా ఉంటారంటే బాగా డబ్బు ఉంటుందండి, బాగా డబ్బు ఉంటే స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు, కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు అంత కాస్టా, తక్కువలో రూమ్స్ ఏమి లేవా అని వాళ్ళు చెప్పేదేమో ఉంటుంది. ఆ టైంలో సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఎమోషనల్ మైండ్ ఉందో మన యాక్షన్ అబ్జర్వ్ చేస్తుంటది. ఓకే నీ థాట్స్ నీ యాక్షన్స్ అలైన్మెంట్ అవ్వట్లేదు, సో మేనిఫెస్టేషన్స్ అవ్వవు. అండ్ దాని తర్వాత అన్నిటికన్నా ఇంకో ట్యాబ్ లో ద లాస్ట్ బి ఈస్ కాల్డ్ బిలీఫ్స్. బిలీఫ్స్ అండి. బిలీఫ్స్ క్రియేట్స్ రియాలిటీ. మీ బిలీఫ్స్ ఎలా ఉంటాయో అదే రియాలిటీ అంటారు. చాలా మంది ఎలా ఉంటారంటే, వాళ్ళు అఫర్మేషన్ చేస్తే డబ్బు వచ్చిద్దా, విజువలేషన్ చేస్తే డబ్బు వచ్చిద్దా అని ఒక బిలీఫ్ అన్నమాట. వాళ్ళకి చేయాలన్న థాట్ ఉంటుంది, యాక్షన్ కూడా చేస్తుంటారు, బిలీఫ్ మాత్రం ఉండదు. ఎందుకంటే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ దగ్గర ఒక అతను కొన్ని సంవత్సరాలు నేను ఒక ధనవంతుడు, నేను ఒక కోటేశ్వరుని అనుకుని ఉంటే ఎప్పటికీ ధనవంతుడు అవ్వలే. సో జోసెఫ్ మర్ఫీ దగ్గరికి వచ్చిన తర్వాత, జోసెఫ్ మర్ఫీ కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఏమర్థమైందంటే, అతను ఏదైతే బయటకు చెప్తున్నాడో దాన్ని నమ్మట్లేదు. అది సో అందువల్ల ఈ ట్యాబ్ 3 ఒకే లైన్ లో ఉండాలండి. ఒకే లైన్ లో ఉంటే
సో అప్పుడు మన ఆలోచనలు, మన యాక్షన్స్ అండ్ దాంతో పాటు వాటి నుంచి వచ్చే నమ్మకాలు. అవునండి. నేను కూడా చెప్పాను, ఈవెన్ బిజినెస్ లో కూడా అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. సో ఐ బిలీవ్. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీ ట్యాబ్ ఎంత బాగుంటే అంత ఫాస్ట్ గా మీ అంటే సెల్ఫ్ ఇమేజ్ పెరిగిపోతుందండి. సో ఒకప్పుడు నేను కూడా ₹1,00,00,000 గురించి ఆలోచించాలంటే బాగా అంటే థాట్స్ ఓకే, యాక్షన్స్ ఓకే, బిలీఫ్ ఎక్కడో కొట్టేది అనమాట. మన వల్ల అవుతుందా అసలు, మనం దానికి క్యాపబుల్? ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, ఒరే అన్వర్ ఎక్కువ ఆలోచించేస్తున్నామేమో, లా నుంచి దీంట్లో ఒకటి వచ్చేసినట్టు కార్టూన్ లాగా, అంత అవుద్దా, నిజంగా అవుద్దా, కొట్టగలవా, ఏదో చెప్తున్నావు చూసుకో జాగ్రత్త అని లా నుంచి ఒకటి వస్తాడు. సో అప్పుడు నేను ఉరుకో అని గట్టిగా ఆపేయాలన్నమాట. సో ఎలా ఆపాలో కూడా చెప్తాను. సో ట్యాబ్ మనకు బాగుంటే సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది మేడం. అండ్ మెయిన్ గా ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఇమేజ్ కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఈవెన్ బటుడు చూడండి ఎలా ఊహించుకుంటుంది, కింగ్. మీరు ఎలా ఉన్నా కూడా, నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు రేంజ్ లేనప్పుడే రేంజ్ రోవర్ గురించి ఆలోచించాలా. సో అంటే ఎప్పుడైతే అలా చూస్తుంటాం మేడం, యూనివర్స్ సపోర్ట్స్. యూనివర్స్ ఎప్పుడు కూడా బిలీవ్స్ యాక్షన్స్ థాట్స్ ఇన్ ద ట్యాబ్ అనమాట. సో ఇంకొంటే ఫైనల్ గా ఇక్కడ కూడా వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి. చూడండి, పిల్లి కూడా తన సెల్ఫ్ ఇమేజ్ ఒక సింహం లాగా తను బాగా ఊహించుకుంటుంది అనమాట. మీరు కూడా, అందుకే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అంటాడు తను రాసిన పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకంలో, మిమ్మల్ని మీరు కోటీశ్వరుడుగా ఊహించుకోగలరా. సో నేను ఇప్పుడు నా ఫోకస్ ఒక ల్యాంబోర్గిని కార్ మీద ఉంది మేడం. ఒకప్పుడు నాకు ల్యాంబోర్గిని చూస్తే చలో అని, ఇప్పుడు ఎలా ఉందంటే వైకాంట్ అని ఒక అంటే ఫైట్ చేయాలన్నమాట. ఫైట్ చేస్తేనే ఫ్లైట్ ఎక్కుతారండి. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే జీవితం అంటేనే యుద్ధం అనమాట. ఒక సినిమాలో, దంగల్ సినిమాలో ఒక పాట ఉంటుంది, నాకు చాలా ఇష్టం, ఎక్కువ వింటుంటాను ట్రావెలింగ్ లో. యుద్ధం ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే, మన నీడ కూడా మనని ఎగతాళి చేస్తుంటది. ఏ ఊరుకోరా ఇంకెన్నిసార్లు చెప్తుంటే, రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అలా చెప్తారు కదా, ఆఫ్టర్ 1 year ఐఎమ్ కింగ్ అని అంటుంటారు. అలాగా ఈ సెల్ఫ్ ఇమేజ్ పెరిగితే ఫాస్ట్ గా మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి మేడం. సో మీ అందరూ గుర్తుపెట్టుకుంటే, ఒక పిల్లే తను సింహంలా ఊహించుకుంటే మిమ్మల్ని మీరు కోటేశ్వరులు ఊహించుకోగలరా? ఊహించుకోవడం ఫ్రీ, నో ట్యాక్స్, నో జిఎస్టీ, కానీ ఊహించుకోరు. సో జిఎస్టీ లేదు అయినా కూడా. అయితే ఇక్కడ చూడండి, చాలా మంది రాంగ్ మేనిఫెస్టేషన్స్ ఎలా ఉంటాయి. ఇది యాక్చువల్లీ కింగ్ తను ఎలా ఊహించుకుంటుంది, బటులా ఊహించుకుంటుంది. నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు, అంత పెడితే ఏమన్నా రిస్క్ అయిపోతుందేమో, ఇలా భయపడుతుంటారండి. సో దానివల్ల కూడా మేనిఫెస్టేషన్స్ అవ్వదు, సెల్ఫ్ ఇమేజ్ లో అయిపోతుంది అనమాట. దాని తర్వాత చాలా మంది ధనవంతులు అవ్వకపోవడానికి, మేనిఫెస్టేషన్స్ అవ్వకపోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే డోంట్ ఫోకస్ ఆన్ అదర్ పీపుల్. ఇక్కడ చూడండి, అతనికి చిన్నది దొరికింది. కొంతమంది అఫర్మేషన్స్ చేస్తుంటారు, స్క్రిప్టింగ్ చేస్తుంటారు, చాలా చేస్తుంటారు టెక్నిక్స్. కానీ వాడికి అయిపోయిందే, నాకేం కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆ పర్సన్ చిన్న దొరికింది, బట్ ఈ పర్సన్ చాలా పెద్దది ఉంది. మీకు ఏదైనా లేట్ అవుతుంది అంటే ఇంకా పెద్దది రాబోతుంది. బాణం ఎంత వెనక్కి వదిలితే అంత ఇంకా ఫాస్ట్ గా ముందుకెళ్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ లేట్ అవుతుందంటే కంగారు పడిపోకూడదండి. సో చాలా మంది ఎలా ఉంటారంటే, టెన్షన్ ఊరకం టెన్షన్ పడుతుంటూ ఉంటారు. టెన్షన్ కిల్స్ మోర్ మేనిఫెస్టేషన్ అండి. ఇంకా రాలేదు, ఆ ఎనర్జీ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత అదే గ్రో అవుతుంటుంది. వీళ్ళు మళ్ళీ ఏమంటారు, నాకు ఎందుకు అవ్వట్లేదు, ఈ ఆలోచనలోనే తప్పు ఉందండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అవతల రిజల్ట్స్ మీద ఫోకస్ పెట్టద్దు, మీరు మీ దాని మీద ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా యూనివర్స్ అవతల కన్నా మీకు పెద్దగా ఇస్తుంది. అండ్ దాని తర్వాత మేడం, సో ఫైనల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం మెయిన్ గా చెప్పింది, యువర్ సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్స్ యువర్ రియాలిటీ. ఏదో ఒకరోజు ఖచ్చితంగా జరుగుతుంది, జరగడం లేటమో కానీ జరగడం మాత్రం పక్కా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను కూడా మేడం ఒకప్పుడు ఇంకా రావట్లేదు అని అనుకున్నప్పుడు, ఆ కోచెస్ తో వర్క్ చేసిన తర్వాత ఫస్ట్ బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇమేజ్. చాలా పెద్దగా సెల్ఫ్ ఇమేజ్ చేసుకో, ఆటోమేటిక్ అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. అవకాశాల కోసం పరిగెట్టద్దండి. లా ఆఫ్ అట్రాక్షన్ వేసుకుంటే ఆపర్చునిటీస్ మిమ్మల్ని పరిగెట్టుకుంటూ వస్తాయి, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. అది నేను నేర్చుకున్న గొప్ప సీక్రెట్ మేడం, లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ మెయిన్ గా మీ దగ్గర ఎక్కువగా సెల్ఫ్ ఇమేజ్ మీరు చేయాల్సిందంటే, మీ దగ్గర డబ్బు లేకపోయినా డబ్బు ఉన్నట్టు గేమ్ ఆడాలి. ఇస్తే మైండ్ గేమ్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా ప్యూర్లీ మైండ్ గేమ్. సో లాజిక్ గా ఆలోచిస్తే మ్యాజిక్ పనిచేయదు. లాజిక్ ఏంటంటే కాన్షియస్ మైండ్. అండ్ మనకి మ్యాజిక్ జరగాలంటే సబ్ కాన్షియస్ మైండ్, రైట్ బ్రెయిన్ వాడాలి. సో అవే నేను ఈ 9 రోజుల్లో టెక్నిక్స్ నేర్పిస్తాను. వాళ్ళ బ్రెయిన్ ని రీవైర్ చేస్తాను. అందుకే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది చూద్దాం సెల్ఫ్ ఇమేజ్ ఎలా డెవలప్ చేసుకుని రిజల్ట్స్ తీసుకొచ్చారో. అండ్ వాళ్ళ దగ్గరికి ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఒక మేడం వచ్చారండి, ఆవిడ బ్యాంక్ అకౌంట్లో 500 ఉన్నాయి. నేను కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తాను సార్, నాకేమీ రావట్లేదు సార్ అన్న. మేడం నేను చెప్పినట్టు చేయండి అంతే, నేను చెప్తే డబ్బు వస్తుంది ఖచ్చితంగా అని అంటే, సరే సార్
అని అన్నారు. అలా చేసి చాలా మంది రిజల్ట్స్ తీసుకున్నారు. అదే మైండ్ గేమ్ అండి. ఆ మైండ్ ని ఎంత మనం మోసం చేస్తామో, ద మోర్ యూ ఫేక్ ఇట్ ద మోర్ యూ కెన్ మేక్ ఇట్. సో ఎంత అబద్ధాన్ని మీరు నమ్ముతుంటారో అది అంత, అంటే నా దగ్గర ఉంది అని బిలీఫ్ సిస్టమ్ కానీ క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్ తయారు. అలాంటి వాళ్ళు కొంతమందిని చూపిస్తాను మేడం. సో వచ్చిన రాజు గారు ఫ్రమ్ పూణే, రీసెంట్ గా ఫ్రమ్ 6th బ్యాచ్ అండి, రీసెంట్ గా మొన్న అయిన బ్యాచ్ నుంచే. సో పూణేలోనే బెస్ట్ టాప్ కన్స్ట్రక్షన్ దీంట్లో అవార్డు వచ్చింది మన దగ్గరికి వచ్చిన తర్వాత, మన దగ్గర నా ట్రైనింగ్ వచ్చిన తర్వాత. సో థ్యాంక్ యూ మిస్టర్ అన్వర్ సార్. బిఫోర్ క్లాస్ ఈజ్ అ వెరీ సీరియస్ పర్సన్. సో చాలా మంది ఏంటంటే ఓరకనే చాలా ఆఫ్టర్ క్లాస్ అతను ఏం చెప్పారంటే, సార్ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అని చెప్పారండి. ఎవరో ఒక కన్స్ట్రక్షన్ బిల్డర్ పూణేలో, ముంబైలో నెంబర్ 1 అవార్డు తీసుకున్నారు. అలాంటి అతను, సార్ నేను ఎంత బాగా డబ్బు సంపాదించాను, కొన్ని కోట్లు సంపాదించాను, కానీ మీ దగ్గరికి రాకముందు రాజు అనే అతను వేరు, ఇప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీలో ఉన్న పర్సన్ నేను బయట తీస్తాను, అసలైన పర్సన్. సో అదండి, చూడండి ఎంత ఐఎమ్ ద హ్యాపీ పర్సన్ థ్యాంక్స్ టు మిరాకిల్ మ్యాన్ అని ఒక పేరు పెట్టారు నాకు. ఎస్. సో అండ్ అదే కాకుండా మేడం చాలా మంది అనుకుంటారు డబ్బు ఒకటే అని. అండ్ ఎస్, వైజాగ్ శ్రీలత మేడం గారు అని చెప్పేసి, అండ్ వాళ్ళ అమ్మాయికి ఇక అంటే మ్యాచ్ కోసం ట్రై చేస్తున్నారు, బంగారం అంతా పెట్టేశారు. మ్యాచ్ ఏమో దగ్గరికి వచ్చేస్తుంది, డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, డబ్బు ఆ బంగారం ఎలా టెన్షన్ పడుతున్నారు. మన టెక్నిక్స్ వచ్చిన తర్వాత తమ్ముడు అని పిలుస్తారు. సో నిజంగా మీ బ్లెస్సింగ్స్ వల్ల అంటే ట్రైనింగ్స్ వల్ల కూడా ఈ డబ్బు చూడండి, గోల్డ్ అంతా తాకట్టు విడిపించుకొని నా కూతురు ఎంగేజ్మెంట్ బాగా జరిగింది. అంటే చూడండి, జస్ట్ 9 రోజుల క్లాసెస్ లోనే మొత్తం మేనిఫెస్టేషన్ జరిగిపోయింది అసలు. ఆవిడ మళ్ళీ చూస్తే మార్చి 22 ఎప్పటి నుంచో బంగారం విడిపించడానికి ట్రై చేస్తూ, చాలా మంది అండి వాళ్ళు బంగారం అంతా కూడా తాకట్టులోనే ఉంటది. ఇంట్లో గొడవ, మిమ్మల్ని నమ్మి ఇచ్చాను, మీరు అంతా బంగారం అంతా విడిపిస్తానులే, ఎందుకలగా విడిపిస్తాను చెప్పాను కదా అని గొడవలు అవుతూనే ఉంటుంటాయి అనమాట. అందుకే నేను చాలా మంది చెప్పానండి, పచ్చరి కాపురంలో పచ్చ నోట్లు లేకపోవడం వల్ల గొడవలు అవుతున్నాయి. సో ఆ పచ్చ నోట్లు ఉంటే ఆటోమేటిక్ అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయి. సో చూడండి, ఒకటే గుర్తుపెట్టుకుని, ఏ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం 1 సొల్యూషన్. అన్ని నొప్పులకి జెండు బోన్ లాగా అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ మేడం, లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇది జాగ్రత్తగా చూడండి, యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. నేను ఒకటే అడుగుతానండి, ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ షో యూ హౌ టు గెట్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో 13 దేశాల్లో నేను అందరికి చెప్తున్నా, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ షో యూ హౌ టు గెట్ ఇట్. సో దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ ఇంకోటి అండి, ద మోస్ట్ థింగ్ ఇస్, నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే బిలీఫ్ అంటే ఇమేజ్ పెరుగుతుందో దట్ ఈస్ ద కీ. అందుకే కీప్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద కీ అండి. సో అండ్ ఇంకొకటి అండి, నీలిమా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అన్ని అని పిలుస్తుంది. సో టుడే ఐ రిసీవ్డ్ 50,000 రూపీస్. సో అండ్ ఇంకోటి అంటే మనం కొన్ని చక్రస్ యాక్టివేషన్ ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఎస్ మేడం, స్పిరిచువల్ గా కూడా నేను ట్రైనింగ్ ఇస్తుంటాను. వెస్టర్న్ టెక్నిక్ చెప్తాను, ఇండియన్ టెక్నిక్ చెప్తాను. ఎందుకంటే లాస్ట్ 9.5 years నుంచి నేను కంప్లీట్ గా మనీ అనే కాన్సెప్ట్ ని ప్రపంచంలో ఎక్కడెక్కడ టాపిక్స్ అని అన్ని ఎందుకంటే మేడం ఈ రోజు ఈవెన్ నెంబర్ 1 స్ట్రెస్ ఇన్ ద వరల్డ్ ఇస్ కాల్డ్ ఫైనాన్షియల్ స్ట్రెస్. చాలా మంది ఈవెన్ రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయి, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నారు. ఎవ్రీబడి నీడ్స్ మనీ అండి. అండ్ ఇంకోటి అని చెప్పేసి కృష్ణ గారు మన హైదరాబాద్ నుంచే, సో రిసీవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నారు. హీ రిసీవ్డ్ 9.5 lakhs ఆర్డర్. ఈవెన్ టఫ్ కాంపిటీషన్ లో కూడా, సార్ కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంది, నాకు వస్తుంది అంటే నేను చెప్పిన టెక్నిక్ వాడండి, మీకు ఖచ్చితంగా వస్తుంది అన్న. అదే మెన్షన్ చేశారు సార్, కాంపిటీషన్ వెరీ సక్సెస్ఫుల్. టఫ్ ఉన్నా కూడా, కాంపిటీషన్ టఫ్ ఉన్నా కూడా 9.5 lakhs మన క్లయింట్ కి, ఒక అమ్మాయికి. సో జాబ్ కూడా మేనిఫెస్టేషన్ చేసామండి. అవన్నీ నేను చూపిస్తాను నెక్స్ట్ టైం. షూర్ సార్, షూర్. మీరు అన్నట్టుగానే ఇవాళ రేపు ఒక మనీకి మాత్రమే కాదు, చాలా మంది మ్యారేజెస్ కి నేను చూసాను, హెల్త్ కి మన దాంట్లో చూసాను. అండ్ దాంతో పాటు ఇందాక కొంతమంది లైఫ్ లో అన్నీ ఉన్న హ్యాపీనెస్ లేదన్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాము. మీ క్లాస్ చాలా హెల్ప్ అవుతుంది. చాలా మందికి సెల్ఫ్ ఇమేజ్ ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఫస్ట్ మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అన్న దాని దగ్గర నుంచి మొదలవుతుంటుంది లైఫ్ అంతా. ఎవరైతే బ్లాక్ అయి ఉంటుంటారో వాళ్ళకి అర్థం కాదు, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటుంటారు, వాళ్ళందరికీ నెక్స్ట్ మన క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు. అండ్ వాళ్ళని వాళ్ళు ధనవంతులుగా మార్చుకోవాలనుకున్నా, చూడాలి అనుకున్నా, సెల్ఫ్ ఇమేజ్ ని పెంచుకోవాలి అనుకున్నా అసలు ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఎస్ మేడం. సో February 22 నుంచి నెక్స్ట్ బ్యాచ్ ఉంటుందండి. February 22 నుంచి నెక్స్ట్ బ్యాచ్. సో ఇందులో ఏంటంటే మొన్నటి వరకు మనం 7 days చేసాము, ఇప్పుడు 9 days చేస్తున్నాము. అండ్ కొన్ని టెక్నిక్స్ కూడా యాడ్ చేశాను. దీంట్లో పాటు కొన్ని ప్రాక్టికాలిటీ నేను యాడ్ చేస్తాను. అందులో ఏంటంటే ఈ మధ్య రీసెంట్ గా హిప్నోటిజం కూడా యాడ్ చేశాను. హిప్నోటిజం కూడా యాడ్ చేశాను. చాలా మంది అంటే ఈ హిప్నోటిజం లోకి తీసుకెళ్లి
వాళ్ళ మైండ్ లో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ ఏదైతే ఉన్నాయో మనం ఇలా ఊతాం కదండి, పౌడర్ ఊదినట్టే ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అలా ఊదివచ్చు. హిప్నోటిజం ఏంటంటే మీరు ఒక ప్రశాంతమైన ఒక రిలాక్స్డ్ స్టేట్ లోకి వెళ్తారో ఆ టైంలో నేను ఇచ్చే అఫర్మేషన్స్ వల్ల వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో కంప్లీట్ గా రీప్రోగ్రామ్ అయిపోతుందండి. సో అయితే ఈ 9 days కోర్సెస్ లో నేను కంప్లీట్ గా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, సైన్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అసలు ఫ్రీక్వెన్సీ అంటే చాలా మందికి తెలియదు. సో ఇలాంటివన్నీ ఎలా మేనిఫెస్టేషన్, ఎస్పెషల్లీ మనీ అండ్ నాట్ ఓన్లీ ఫర్ మనీ, హెల్త్ కానీ, రిలేషన్షిప్ లో కానీ, కెరీర్ లో డబ్బు ఎలా అంటే బాగా సెటిల్ అవ్వాలి, రిచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అనేది నేను నేర్పిస్తానండి. సో 9 days కోర్స్ రేపు February 22 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ కింద ఉన్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ డోంట్ మిస్ అండి, ఇప్పటి వరకు మీరు లైఫ్ ఒక లెక్క, ఇక్కడ నుంచి బతకపోయేది ఇంకో లెక్క. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.